హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో గుమగుమలాడే పుదీనా రైస్ను ఎలా చేయాలో చూపిస్తాను. ఈ రైస్ను మార్నింగ్ టైం లంచ్ బాక్సెస్ ప్రిపేర్ చేయడానికైనా లేదంటే లంచ్ డిన్నర్లోకి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంక లేట్ చేయకుండా పుదీనా రైస్ను ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలోకి 2-3 లవంగాలను, 2-3 ఇలాచీలను, అలాగే 2 ఇంచులు దాల్చిన చెక్క ముక్కలను, కారానికి తగినట్లుగా 3-4 పచ్చిమిర్చిని, ఇలాగ ఒక పెద్ద సైజు టమాటాను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2 కప్పులు పుదీనాను శుభ్రంగా వాష్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని మూత పెట్టేసి ఇలా ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దీనిలోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి 2 బిర్యానీ ఆకులను, 2 లవంగాలను, అలాగే 2 దాల్చిన చెక్క ముక్కలను, అలాగే 2 యాలకులను వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూను జీలకర్రను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి ఒక ఆనియన్ను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి 10 జీడిపప్పు పలుకులను, అలాగే 1/2 కప్పు పచ్చి బఠానీలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మీరు క్యాప్సికమ్ అయినా క్యారెట్ అయినా ఏదైనా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇక్కడ నేను వేయట్లేదు, అది మీ ఆప్షనల్ అండి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను, అలాగే కొంచెం పుదీనా ఆకులను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పుదీనా పేస్ట్ను కూడా ఇందులోకి వేసుకొని, అలాగే 1/2 కప్పు పెరుగును కూడా వేసుకొని ఫ్లేమ్ని లోలోనే ఉంచుకొని అడుగంటకుండా కలుపుకోవాలి. దీనిలో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఈ పుదీనా పేస్ట్ని మూత పెట్టేసి మగ్గించుకోవాలి. ఇలా 5 to 10 మినిట్స్ పాటు మగ్గించుకోవాలి. ఇలా 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూసినట్లయితే దీనిపైన ఆయిల్ అనేది చక్కగా ఫ్లోట్ అవుతుంది. పుదీనా పేస్టు చక్కగా మనకి ఫ్రై అవుతేనే రైస్కి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును, 1 టీ స్పూన్ ధనియాల పొడిని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంకా నేను 2 కప్స్ రైస్ను ఉడికించి తీసుకుంటున్నాను. ఈ రైస్ ప్లేస్లో బాస్మతి రైస్ నేను తీసుకోవచ్చు, లేదంటే ఇంట్లో ఎప్పుడైనా అన్నం వండుకుంది మిగిలిపోతూ ఉంటుంది కదా మధ్యాహ్నం, అప్పుడు ఇలా నైట్కి ఇలా పుదీనా రైస్ను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా రైస్ని యాడ్ చేసుకొని ఫ్లేమ్ని హైలో పెట్టుకొని ఈ రైస్ని బాగా కలుపుకోవాలి. ఇందులోకి ఫైనల్గా ఇలా 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని కూడా వేసుకోవడం వలన ఈ రైస్కి మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆపేసి ఈ రైస్ని ఇలా ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ అవుట్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ హెల్దీగా గుమగుమలాడే పుదీనా రైస్ రెడీ అయిపోయింది. దీన్ని క్విక్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని మార్నింగ్ టైం లంచ్ బాక్సెస్లోకైనా లేదంటే లంచ్ డిన్నర్లోకి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ పుదీనా రైస్కి ఎలాంటి గ్రేవీ చేయాల్సిన పని లేదు. ఇలా సింపుల్గా రైతాతో సర్వ్ చేసుకోవచ్చు. ఇంకెందుకు లేట్, ఈ గుమగుమలాడే పుదీనా రైస్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.